మీరెందుకు వచ్చినా ముందు నాకు కావలసిన ఆలోచన చెప్పాలి. అందుకేగా ప్రభు ఈ సేవకుడు ఇక్కడ పడున్నది. ఏమిటో సెలవివ్వండి. మీకు తెలియనిదేమున్నది? నాకిప్పుడు తగిన అల్లుడు కావాలి. చిత్తం. ఆ విషయంలో నేను పడుతున్న ఆరాటం ఆ భగవంతుడికే తెలియాలి. ఆ వరుని విషయంలో తమరేం ఊహిస్తున్నారో సెలవిస్తే. ఏమున్నది? అమ్మాయితో పాటే సకల విద్యా పారంగతుడై మనకు మన రాజ్యానికి అఖండ కీర్తిని సంపాదించగలవాడు కావాలి. చిత్తం. అటువంటి వరుణ్ణే అన్వేషిద్దాం. మరి మీరు వెంటనే వివిధ రాజ్యాలకు విప్రులను పంపి రాజకుమారుల విద్యా విశేషాలతో సహా వారి చిత్రపటాలు తెప్పించండి. ఇక ఈ నిమిషం నుంచి ఆ పనిలోనే ఉంటాను ప్రభు. మంచిది. నా కొడుకు పిచ్చిగుంక, నేను సేవకున్నా, అప్రచున్నా. ఆ మాట అన్నది నన్నండి. నా పని మీద వెళ్ళినప్పుడు నిన్నంటే నన్నన్నట్టే. మంత్రి నాకింత అగౌరవమా? తమ అవసరం లేనప్పుడు అంతే. తమ అవసరం ఎందుకు లేదంటే రాజుగారు సర్వజ్ఞులు. సర్వజ్ఞుడైన రాజు దగ్గర ఇలా మంత్రిగా పడి ఉంటే నాకే బుద్ధి తక్కువ. నేటితో తెలిసొచ్చింది. నన్నెంత అవమానించినందుకు ఈ రాజుకు గట్టిగా బుద్ధి చెప్పాలి.